ఎంత బాగుందో ఆ చిలక చూడండి. ఎంత బాగుందో చూడండి. ఆ మొత్తం చిలకలు, కాకులు. అయ్యో! చిలక అయిపోతే బాగుందనిపిస్తుంది. ఎగిరిపోయి అదోటి వాళ్ళ ఆశ్రమం. ఎన్ని చెట్లుండేవో అన్నీ మొత్తం ఏం చేశారంటే అదేనండి కట్ చేసేసారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు తగ్గిపోయేవి, ఇంకా చిలకలు చాలా ఎక్కువ ఉండేవి. చూడండి అన్ని దగ్గర చిలకలు ఉన్నాయి. ఎంత బాగున్నాయి. అయ్యో! ఎంత బాగున్నాయి అసల. ఇంకా కొంచెం సూర్యుడు రాలేదు. వస్తే ఇంకా భలే ఉంది. ఒక్కసారి నలుపు మచ్చ. కాకొక్క దగ్గర, కాకొక్క దగ్గర, చిలకొక్క దగ్గర ఎలా ఉన్నాయి చూడండి. ఆ వెనకదైతే నేను ఇంకా తీయలేకపోతున్నాను. దూరంగా ఉన్నాయి అన్ని చిలుకలు. ఎక్కడో సిటీల్లో ఎక్కడో చిలుకలు ఉన్నాయంటే డబ్బులు ఇచ్చి ఎగ్జిబిషన్కి వెళ్ళి అన్నీ చేస్తాం. భగవంతుడా, గవర్నమెంట్ ప్లేస్ ఇది, మరి చెట్లని కట్ చేయొద్దండి. పిల్లలకి చూపించండి. పక్షులు, జంతువులు, వాళ్ళు కూడా మొక్కలు సాఫ్ట్ అవుతారు, కోపాలు తగ్గుతాయి. ఈ ప్లాంట్స్ అంట ఆక్సిజన్ ఎక్కువ. ఇది మరి నాకు తెలియదు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేసి ఆక్సిజన్ని ఎక్కువ తీసుకుంటుందంట. అంతగా కూర్చోవు ఈ చెట్ల మీద, కానీ ఆ చెట్ల మీద మాత్రం కూర్చుంటాయి. డిఫరెన్షియేట్ చూడండి. పక్షికి కూడా జ్ఞానం ఉంది. ఇది మాకు మంచిది, ఇది మాకు హెల్త్కి మంచిదని. అయితే మనం ఎవరు అజ్ఞానులం కాదు, కానీ ఏమైపోతుందిలే బతికేం కదా అనుభవిద్దాం అంటామన్నమాట. అంతే. చూడండి ఆ చెట్లు నిండా ఉన్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉంటే చుట్టూ అందరూ ఉంటారండి, లేకపోతే ఎవ్వరూ ఉండరు. సేమ్ అదే, ఆ చెట్టు మంచిది కాబట్టి పక్షులన్నీ అక్కడే ఉన్నాయి. అర్థమైందా? ఈ చెట్టు కార్బన్ డైఆక్సైడే రిలీజ్ చేస్తుంది కాబట్టి ఈ చెట్టు మీద ఒక్క పక్షి కూడా ఎక్కువ తీసుకుంటుంది, ఆక్సిజన్ తక్కువ తీసుకుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ప్లీజ్ చూడండి. నా మెసేజ్ ఇదే. మళ్ళీ అందరికీ శుభోదయం. ఈరోజే కాదు, నా వీడియోస్ గట్టా చూసి కొంతమంది అయినా ఆరోగ్యకరమైన జీవితంలోకి ఎంటర్ అవుతారని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఉంటాయి మరి కొంచెం టైం. కానీ అన్ని పక్షులు. మొబైల్ పడిపోయి ఇరిగిపోద్దేమో భయం వేస్తుంది. ఇంతటితో సెలవు తీసుకుంటానండి. చిలకలు, కాకులు కూడా గుడ్ బాయ్ చెప్తున్నాయి. బాయ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో.